ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దీని గురించే రాశారు. మన మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట, 6గురు మృతి అని చెప్పి రాశారు. విద్యుత్ వైరు తెగిపడిందన్న వదంతులతోనే జరిగిందంటండి ఇదంతా. అయ్యో పాపం. టీసీఎస్లో 12,000 ఉద్యోగాలు కోతంట. ఓరి నాయనో. టీసీఎస్ అంటే అసలు జాబు ఆరాంసే బిందాస్ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు కదా ఈ టెక్కీస్ అంతా. పాపం టీసీఎస్లోనే 12,000 మంది ఉద్యోగాలు తీసేయబోతున్నారంటండి. చిన్న విషయం కాదు కదా 12,000 ఉద్యోగాలంటే. కష్టమే. ఇంక రాను రాను మన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వీళ్ళందరికీ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. ముందుగానే జాగ్రత్త పడండి. ప్రైవేట్ వైద్య కళాశాలపై విజిలెన్స్ విచారణ అంటండి. వైద్య విద్యలో నాణ్యత సదుపాయాల ఫిర్యాదుతో సర్కారు నిర్ణయం. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ. ఈ హాస్పిటల్స్లో ఈ ఏదైతే మెడికల్ కాలేజీలు ఉందో వాటిలో కూడా పెద్ద దందాలు నడుస్తున్నాయి. వాటిపైన కూడా విజిలెన్స్ విచారణ చేయబోతున్నారంట. ఇక ఈ సంతాన సాఫల్య ముసుగులో శిశు విక్రయం పెద్ద దందా ఇది. సరోగసి అని చెప్పి ఒక జంట నుంచి దాదాపుగా 35 లక్షలు వసూలు చేశారంటండి. ఇట్లా ఎన్ని చేసి ఉంటారో వీళ్ళు. ఇది బయటకు వచ్చింది. రాని ఎన్ని ఉంటాయో కదా. ఇక స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు నేడు మంత్రివర్గం కీలక చర్చ. మరి ఏం తేలుస్తారో ఈరోజు చూడాలి. జలాశయ నిర్వహణలో అలసత్వం. ఓరి నాయనలారా, ఇప్పుడు కట్టి వాటిని అంటే వదిలేస్తే ఎందుకు పని కాకుండా పోతాయి. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. మన పండుగలు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేలా కార్యాచరణ. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ఆదాయంపై సర్కారు దృష్టి అంట. మంచి విషయమే ఇది. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ బతికున్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. సరే, ప్రభుత్వాన్ని ఇంత ఇజ్జత్ లేని సీఎంని ఎప్పుడూ చూడలేదు. మేడిగడ్డ పిల్లల కుంగటం వెనుక కాంగ్రెస్ ఉందేమో సందేహాలు వస్తున్నాయి. ఒకప్పుడు యాక్చువల్గా కేటీఆర్ మాట్లాడితే అరే భలే మాట్లాడుతున్నాడు రైనా, అసలు సూపర్గా అనిపించేది. ఈ మధ్య పాపం ఏందో ఒక తెలియని ఫ్రస్ట్రేషను ఇవన్నీ కనపడుతున్నాయి. కేటీఆర్లో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఏందేందో మాట్లాడుతున్నాడు, ఏందేందో అరుస్తున్నాడు, అభిమానులు కొడుతున్నాడు. రకరకాల కథలు నడుస్తున్నాయి పాపం ఈ మధ్య కేటీఆర్ ఏందో పాపం మరి.